అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మా. కన్యా రాశి వల్ల జాతకం చూడు. ఉగాది సంవత్సరం ఎట్లా ఉంది, ఎట్లా లేదు. కొత్త సంవత్సరం ఉగాది. కన్యా రాశి వల్ల జాతకం చూడు. చేసే విధానం గెలవాలి, అనుకున్న విధానం గెలవాలి. కన్యా రాశి వల్ల జాతకంలో ఏముందంటే మనకు కొత్త సంవత్సరం ఉగాది రోజు ఇలా జాతకంలో లక్ష్మీ రేఖ మస్తు ఉన్నది. లక్ష్మి అంటే ధనం, దైవం. సంపాదిస్తారు లేదన్నది కాదు. మస్తుకు 10కి 10 రూపాయలు ముడి పెడతారు, 10కి 10 రూపాయలు దాచుకుంటారు. ఎవరికైనా అవసరం ఉన్నదంటే హడావుడిగా వెనక ముందు ఆలోచన లేకుండా సాయం చేస్తారు. వెనక ముందు మాట లేకుండా ముంగటే మాట్లాడతారు. వాళ్ళకు కోపాలు, ఆవేశాలు ఎక్కువ చేస్తారు. కానీ ఉన్న కోపం, ఆవేశం ఉన్న 5 నిమిషాలదే కోపం, 5 నిమిషాలదే ఆవేశం. కానీ ఆవేశం కన్నా ఆలోచన గొప్పగా ఉన్నది వీళ్ళకు. ఇప్పుడు ఈ రాశి ఉన్న వాళ్ళకు ఈ ఉగాది నుంచి, మన కొత్త సంవత్సరం నుంచి వీళ్ళ దరిద్రాలు, వీళ్ళ శనిగాచారాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు నమ్ముకున్న పనులు, అనుకున్న పనులు కూడా సవ్యంగా వాళ్ళ కుటుంబంలో శుభాలు జరుగుతాయి. పెళ్లి కాలేని వాళ్ళకు కళ్యాణ యోగం కూడా ఉంది. ఇంకా వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళకు శుభం కలిగే అవకాశం కూడా ఉంది. ఇంకా కుటుంబంలో విరోధులు ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్క సమస్యల్లో వెంటపడ్డ వాళ్ళు కూడా ముందుకు జయం జరుగుతుంది. ఈ నెల వాళ్ళకు ఎక్కడ పోయినా కూడా భాగ్యరేఖనే ఉంది. కానీ కొంచెం వయసుని బట్టి, తమ చేసే వ్యాపారాన్ని బట్టి మీరు కొంత ఆలోచించుకొని చేసుకుంటూ వెళ్తే మీ ఏ పనికి మీకు అడ్డంకులు ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో మీరు గెలుపు అవుతారు, కానీ ఓటమైతే మీరు కారు. కానీ మీ మీద కొంచెం లోకం చెడు ప్రవేశం వల్ల కొంచెం మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముందుకు అనుకున్నట్టుగా జరుగుతాయి, నమ్ముకున్నట్టుగా ముందుకు జరుగుతాయి. భయపడాల్సింది ఏం లేదు. కొంచెం శాంతంగా నిదానంగా చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క పనిల వాళ్ళకు అది అద్భుతమవుతుంది, కానీ నష్టమైతే కాదు. ఇంకా ముందుకు కుటుంబంలో ఎలా సాగుతుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రాశి ఉన్న వాళ్ళకు ఈ మన తెలుగు సంప్రదాయం ప్రకారంగా కొత్త సంవత్సరం ప్రకారంగా ఈ దోషాలు చిక్కులు ఏమి లేవు. ఈ రాశికి చాలా బాగుంది. అందరికీ నమస్కారం.